పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చేసిన విధ్వంసం దారుణమన్నారు సిపిఎం నేతలు. పేదలకు అండగా నిలిచేందుకు సిపిఎం కార్యదర్శిని నిందించారని మండిపడ్డారు. డిప్యూటీ స్పీకర్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు చేసిన విధ్వంసం అనేది తీవ్ర నేరము. అక్కడ కాలువ గట్టు మీద పేదలు 40 సంవత్సరాల నుంచి జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. 40 సంవత్సరాల నుంచి వాళ్ళని కాలువ గట్టుల మీద ఉంచినందుకు ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి. ఈరోజు ఈ ప్రభుత్వం చాలా మాటలు చెప్పిద్ది, స్వర్ణాంధ్ర అంటారు, విజిల్ అంటారు. 40 సంవత్సరాల నుంచి పేదలు కనీసం ఉండటానికి గుడిసెలేసుకొని కాలువ గట్టుల మీద ఉంటున్నారంటే వాళ్ళకి ఈ ప్రభుత్వానికి ఏం బాధ్యత ఉంది అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అటువంటి పేదల్ని ఈరోజు నిర్దాక్షిణ్యంగా బుల్డోజర్లతోటి పగలకొట్టడం అంటే ఈ ప్రజాప్రతినిధులకు ఏమాత్రం ఈ ప్రజల పట్ల బాధ్యత ఉందా అని చెప్పేసి అడుగుతున్నాం. ఆయన చాలా న్యాయబద్ధంగా దీన్ని ఇళ్లను కొట్టేస్తున్నాను అంటున్నారు. మేము ధనికులకి పేదలకి తేడా చూడలేదు, అందరినీ సమానంగా చూస్తున్నాను అంటున్నాడు. మేము చెబుతున్నాం ఏ న్యాయం ప్రకారం చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఈ కాలువ గట్ల మీద పర్యావరణానికి భంగం కలిగించే వాళ్ళని తొలగించమని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందని చెబుతున్నారు. అదే సుప్రీంకోర్టు ఏదైనా పేదవాళ్ళు ఇల్లు తొలగించదలుచుకుంటే ఆ తొలగించేటువంటి ఇళ్లకు ప్రత్యామ్నాయం చూపెట్టకుండా తొలగించడానికి లేదు అని చాలా కేటగారికల్గా చాలా స్పష్టంగా జడ్జిమెంట్స్ ఒకటి కాదు 100 సార్లు జడ్జిమెంట్లు చెప్పుంటారు. కొందరు ముట్టికాయలు వేశారు. ముట్టికాయలు వేయటం కాదు, కోర్టు ఆర్డర్ను దిక్కినిచ్చినటువంటి ఎంఆర్ఓ మన రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో ఒక ఎంఆర్ఓకి కఠినమైన వార్నింగ్ మొన్న వారం రోజుల క్రితం వార్నింగ్ ఇచ్చి నువ్వు జైలుకు పోదలుచుకున్నావు అని కూడా వార్నింగ్ ఇచ్చింది. గుడిసెలు తొలగించినందుకే, పేదవాళ్ళ గుడిసెలు తొలగించినందుకు కోర్టు ఆర్డర్ ధిక్కరించి.